ఎరా ఒళ్ళు పొవికిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాలతాయి. ఉషేంట్రా చెప్పు తెగుద్ది. అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాను. అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, టీని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను, గట్టిగా రవకి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, బీరువాలో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, నీ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పైనుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి ధరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదూ. నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదుటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. అరవకు పాయింట్ అర్థమైంది. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండమేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడం ఏమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతక అందద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది.
ఎలా వచ్చిందబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ చేంజరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు మీరు ఆ తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశ గాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి తిని. నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. ఒకటి కాదు, 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. ఒకటి, నేను రావు బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. ఖమోష్! జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్లో చెక్కిరిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐ ఆమ్ రావు బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగా నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలు వద్దు. వద్దంటే పోద్దేటి? అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినును. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకు అయిపోయాను. ఇదిగో అమరీష్ దోశ, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారే. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు. ఈ నక్క నాగభూషణం వ్యాసం. చదువుతాను. ఇంకెంత బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తి గాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు? అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే. ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు. అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు.